రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వారం రోజుల క్రితం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వచ్చినటువంటి ఏవైతే మనస్పర్ధలు ఉన్నాయో అవి వారం రోజులు కావస్తున్నా పరిష్కార మార్గం దిశగా వెళ్ళకపోవడానికి ప్రధాన కారణమైనటువంటి 5వ డిమాండ్ ఆయన కడుతున్నటువంటి కొత్త ఇల్లుకి సంబంధించి ఆ ఇంటిని ఇచ్చినటువంటి స్థలం ఇచ్చినటువంటి యజమాని మదన పడుతుంటే నిలువు నీడలేక ఇంటికి కూడా వెళ్ళలేక భార్య పిల్లలతో ఛేదరించబడినటువంటి దువ్వాడ శ్రీనికి ఒక సొంత ఇల్లు కావాలన్న ప్రయత్నంలో అక్కివరం వద్ద ఆ ఒక స్థలాన్ని కొని అక్కడ ఇల్లు నిర్మించేందుకు ప్రోత్సహించినటువంటి తన తమ్ముడు శ్రీధర్ బాబు ఇస్తామంతా ఉన్నారు. చూస్తే కనుక అంత 6 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ కట్టారు. అధునాతనమైనటువంటి ఒక భవనం అది. ఆ భవనం నుండి శ్రీనివాసరావు బయటికి రావడం, ఈరోజు మరో ఇల్లు నిర్మించుకోవడం, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఏదైతే ఇల్లు స్థలం కొన్నారో ఆ ఇంటి యజమానికి స్థల యజమానికి కూడా ఇంకా 60 లక్షల రూపాయలు అప్పు ఉంటున్న నేపథ్యంలో ఆ ఇల్లు తనకు కావాలని భార్య, ఆ ఇంట్లో నేనుంటానని భర్త ఇద్దరూ పడుతున్న ఈ సంఘర్షణలో ఆ రోజు స్థలం కొనిపించేందుకు నెగోషియేషన్ చేసినటువంటి మీరు ఏ పరిణామాల నేపథ్యంలో ఆ స్థలాన్ని కొనవలసి వచ్చింది? సార్, ఇప్పుడు ఇదంతా రాజకీయ కాంక్ష, పదవీ కాంక్ష కోసం జరిగిన విషయం సార్. సుమారు 16-17 నెలల కిందట ఈ వాణి గారు ఈ రాజకీయం ఎమ్మెల్యే టికెట్స్ వాటి కోసం ఈ అన్నయ్యని విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఇంటిని తాళం వేశారు. లాక్ చేసిన తర్వాత మరి ఇంటికి వెళ్ళలేకపోవడం వల్ల బయటకు వచ్చాడు. అని బయటకు వచ్చి ఆయన వెళ్ళిపోయే పరిస్థితిలో ఆ డ్రైవర్ నాకు ఫోన్ చేశాడు. సార్ ఇలాగ ఉంది, ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, మీ దృష్టిలో పెడుతున్నాం సార్. నాది పలాస. నాకు తెలిసిన వెంటనే పలాస నుంచి నేను టెక్కలు రావాలంటే మినిమం 30 మినిట్స్ డ్రైవర్ని పెట్టుకొని రావడం ఇవన్నీ ఒక వెంటనే రాత్రి సుమారు 1:30 ఆ ప్రాంతంలో నాకు మెసేజ్ వచ్చింది. అక్కడ నుంచి నేను ఒక 35-40 మినిట్స్లో నేను టెక్కలు చేరుకున్నాను. టెక్కలు చేరుకొని అన్నీ కాల్స్ చేస్తున్నాను. నేను టెక్కల నుంచి టెక్కలు వచ్చినప్పుడు అన్నీ మరికొంత దూరం వెళ్ళిపోయారు. ఫోన్ చేసిన, అన్నయ్య మీకు భార్యాభర్తలు ఎప్పటి నుంచో ఉన్నవేని, గాబరపడద్దు, అన్నదమ్ముడిగా నేను ఉన్నాను, తల్లి ఉంది, పలాసలో మేము ఉన్నాం, గాబరపడకు, దయచేసి వెనక్కి రా అని. ఆయన ముందు ఒక మాట చెప్తే వినలే. తర్వాత మళ్ళీ కన్విన్స్ అయ్యాడు. ఆయనే కన్విన్స్ అయ్యాక నేను వచ్చేస్తానులే, నువ్వు పద అన్నారు. ఆ మాట ప్రకారం ఆయన వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసారు. ఈ పార్టీ మీటింగ్స్ అవి విజయవాడ పలాస నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి అక్కడికి కొద్ది రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత ఆయన విజయవాడ వెళ్ళాక నాకు ఒక పని అప్పు చెప్పారు. నేను విజయవాడలో ఉంటాను, 4-5 రోజులు ఉంటాను కదా, మీటింగ్స్ అవుతున్నాయి. ఈ 4-5 రోజులు టెక్కల్లో మనకి ఇప్పుడు ఏం లేదు కదా, కాబట్టి మనం ఇప్పుడు ఏదో ఒక రెంట్ హౌస్ ఒకటి మనం తీసుకుందాం అన్నారు. అప్పటికి పార్టీ కార్యాలయం ఒకటి ఉండేది మనకి. ఆ పార్టీ కార్యాలయం ప్రాబ్లం ఏంటంటే ఈశాన్యానికి కొండ ఉంది. దానికి అందరు కూడా కార్యాలయం మనకి ఏదో సక్సెస్ కాదండి, రిస్క్ అని అందరు చెప్పారు. అక్కడ ఉండలేరు కూడా. మరి ఇంకా ఈ ప్రాబ్లము అది కూడా తక్షణమే కార్యాలయం కూడా ఖాళీ చేయాలని కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి వాస్తవి. కాబట్టి సరేలే అది పాటిద్దామని చెప్పి ముందు మనం ఎక్కడో ఉండడానికి ఉండాలి. కానీ టెక్కల్లో పలు ప్రాంతాలు తిరిగాను. చాలా అయ్యప్ప నగర్ కాలనీ ఏవో ప్రాంతాలు తిరిగాను. ఇప్పుడు అన్నీ ఎక్కడ నిల్చున్నా 100 మంది 50 మంది వస్తారు, కార్లు వస్తాయి, వీటికి పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ప్రాంతంలో దొరుకుతుందని ప్రయత్నం చేశాను. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ హైవేలో ఒక సైట్ చూశాను. ఈ హైవేలో ఈ సైట్ ఎవరిది అంటే చింతాడ పార్వతీశం గారిది, వాళ్ళ కుమారుడు వారణాసి గోవింద్. వీళ్ళు ముగ్గురు, చింతాడ పార్వతీశం గారు, గోవింద్ గారికి కలిపి 22 సెంట్లు, 2.5 సెంట్లు వాళ్ళ బాబు పేరున ఎంట్రన్స్ బిట్టు. ఈ టోటల్గా ముగ్గురు దీనికి ఆస్తి ఓనర్లు. ఇది తెలిసి నేనేం చేశానంటే అన్నీ ఇంక విజయవాడలో రేపు వస్తారంటే ఈరోజు ఆ సైట్ నాకు నచ్చింది. చూసి మాట్లాడి ఇది ఎలుగుందని అన్నీ విషయం చెప్పాను. అన్నీకి ఇంకా అప్పుడు ఆ విషయం ఏం లేదు, అన్నీ ఓన్లీ రెంట్ అంటున్నాడు. మనం ఇప్పుడు ఏం ఆ స్థితిలో లేం కదా అనేసి. అంటే నైట్ రోడ్డు మీద ఉన్నాం, ఎక్కడ పబ్లిక్ ఎవరికి ఇబ్బంది కాదు, ఏదో తల తాగట్టు పెట్టైనా ముందు రోడ్డు మీద నుంచి బయట ఎక్కడో ఉందాం, ప్రజలు మీ దగ్గరికి వచ్చిన ప్రజలకు ఒక రక్షణ ఇవ్వాలి, కాబట్టి చేద్దాం అనే ప్లాన్తో చాలా మేము లోపల అంత చేయాలి అంత చేసి అన్నయ్య అందరం కలిపి అప్పుడు ఇంచుమించు చాలామంది కార్యకర్తలు అందరం చాలా అందమైన వెళ్ళాం. చింతాడ పార్వతీశం గారి దగ్గరికి వెళ్ళాం. పార్వతీశం గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పిన తర్వాత ఆలోచించుకున్నారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు నాకు వచ్చారు, తప్పకుండా ఇస్తానన్నారు సార్. ఆయన నిజంగా చాలా అంటే రిటైర్డ్ ఎంప్లాయ్, ఆమె మేడం గారు కూడా ఎంప్లాయ్, పిల్లలు, చాలా మంచి కుటుంబం సార్. నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. పార్వతీశం గారు చాలా మంచి వ్యక్తి. అప్పుడు మా దగ్గర డబ్బుల్లో, అన్ని దగ్గర డబ్బుల్లో పరిస్థితి అలాగ ఉంది. పార్వతీశం మాస్టర్కి చెప్పాను, సార్ నేను బాబా
నా సంగతి మీకు తెలుసు. పరిచయం లేదు, కానీ నేనేంటో అందరం మనం ఎవరో తెలుసుకుంటాం కదా సార్. వచ్చిన తర్వాత మా దగ్గర అప్పుడు నిజమేది ఒక 4 లక్షల రూపాయలు ఆయనకి ఇచ్చి రేట్ ఫిక్స్ చేసి చేతిలో పెట్టేసాం. ఆయన ఏమన్నాడు తెలుసండి, మీరు కట్టుకోండి సార్ అన్నాడు. కట్టుకోండి అంటున్నాడు. కట్టుకోండి అన్నారు. వెంటనే గ్రావెల్స్ అవి ఇవి వేయడం, అది ఒక 13 అడుగుల లోతులో ఉండేది. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలా పునాది ప్లింత్ బీమ్ లెవెల్కి వచ్చింది. అప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేపాం. ఆ టైంలో దీనికి చెప్పాను కదా, 3 ఓనర్లని, పార్వతీశం గారు, వారి బాబు కుమారుడు, తర్వాత కొంత ఇతని వారణాసి గోవిందు, వీళ్ళు 3 ఇది కదండి. 3 కూడా వాళ్ళ బాబుకి ఒప్పించి అన్నీ చేశారు. దాంట్లో ఫస్ట్ ఏం జరిగిందంటే, ఫస్ట్ 4 లక్షల రూపాయలు, తర్వాత ఆ బాబు బిట్టుది క్యాష్ ఇచ్చేయమని చెప్పారు. దానికి సంబంధించి దాంట్లో కొంత అమౌంట్ అన్నీ పెట్టాడు. ఇంత ప్రక్రియ చేసినటువంటి శ్రీధర్ బాబుకి 60 లక్షల రూపాయలు ఇంకా బాకీ ఉన్నా కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ఆ డబ్బులు ఇమ్మని అడిగారా పార్వతీశం సార్? సార్ నా దగ్గరికి ఎలక్షన్ ముందు ఒక 4-5 సార్లు వచ్చారు సార్. పాపం ఆయన, నేను ఇంత బాధాకరం అంటే ఎంత హెల్ప్ చేసిన మనిషికి 3 టైమ్స్ ఆయన కళ్ళైపోయాను. చాలా అవమానంగా ఫీల్ అయిన రోజుల్లో లేను నేను. ఒకరోజు వచ్చారు, కలిశారు సార్. నాకు ఆ బంధం ఎలాగుందంటే ఎందుకో, నేనంటే ఆయన నా క్యారెక్టర్ చూసి ఆయన నమ్మాడు. చెప్పాను సార్ నాది బాధ్యత, అది అన్నికి రిజిస్ట్రేషన్ చేసేసారు కదా. ఆ రోజు నా పేరుని చేస్తుంటే వద్దన్నాను సార్, అతని పేరునే చేయనండి, అది బాగా భారతదేశం గారికి కూడా కనుక్కోండి. కొంత ఇప్పుడు వారణాసి గోవిందరాజుకి కూడా ఆ షేర్ అమౌంట్ నేనే చెక్లు ఇచ్చాను. నేరపోయి స్థలాన్ని నమ్మాను. ఈరోజు ఆ ఇంటి దగ్గర నెలకొన్నటువంటి అనిశ్చిత, భార్య పిల్లలు వచ్చి అక్కడ కూర్చోవడం, ఇంట్లోపల శ్రీని కూర్చోడం, ఈ పరిణామాలన్నీ ఆయన్ని చాలా బాధిస్తున్నాయి. ఆయన బాధకు గురి చేసిన దాంట్లో శ్రీధర్ బాబు పాపం ఉందా? సార్ ఇప్పుడు ఒక అన్నదమ్ముడిగా అన్న కష్టంలో ఉంటే రామా సార్ ఏం తప్పు చేశాను? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఇంట్లో కొట్టుకుంటూ వెళ్ళానా సార్? 27-28 సంవత్సరాలు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చాను. ఎన్నో కేసులు, ఎన్నో గొడవలు, అన్నింటికీ దువ్వాడు శ్రీధర్. ఆయన ఇప్పుడు ఎందుకు 60 లక్షలు నాకు ఇవ్వాలి, లేదనుకుంటే ఇల్లు నాకు రాయాలని తిరిగి అడుగుతున్నారంటే ఏ పరిణామాలు ఈరోజు ఆయన బాధించుంటాయి పార్వతీశం సార్? ఆయన పాపం నడి రోడ్డు మీద ఉన్నారు. పాపం ఎంత బతికి దువ్వాడు శ్రీనివాస్కి ఈరోజు గత్యంతరం వచ్చింది. ఆయన చాలా బాధపడ్డాడు సార్. యాక్చువల్లీ వీళ్ళకి వాళ్ళకి అంటే లోకల్గా రాజకీయంగా పడదు, అది కూడా నాకు చెప్పారు. అయినప్పుడు కూడా బాబా దగ్గరుండి నెగోషియేట్ చేసి స్థలాన్ని కొనుగోలు చేసి అరువు రిజిస్ట్రేషన్ చేపించి ఈరోజు 60 లక్షల రూపాయలు ఇంకా బాకీ ఉన్నాయి. ఈ వివాదం కనుక బయటికి రాకపోతే ఈ 60 లక్షల అప్పు బయటికి రాకపోను, శ్రీధర్ బాబాకి పార్వతీశం మేషార్ మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం అప్పు కూడా క్లియర్ అవును. కానీ ఈ వివాదం, ఈ విషయం మళ్ళీ బయటకు వచ్చింది అనుకోవచ్చు సార్. ఇప్పుడు వివాదం వచ్చినా రాకపోయినా ఆర్టీవీ ముఖంగా చెప్తున్నాను సార్, ఇదే పార్వతీశం మాస్టర్ గారికి ఇంకా మిగతా ఇవ్వాల్సిన గోవిందరాజు అందరికీ ఇవ్వాల్సింది అన్నీతో సంబంధం లేదు. పూర్తిగా నేను ఏ బాధపడో ఆ రోజు అన్నికి నిలబెట్టాలని ఉద్దేశం. ఎవ్వరు ఇవ్వలేదన్న మాట ఎత్తట్లే. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆ రద్దాంతానికి వాళ్ళు చాలా మదన పడుతున్నారు. నేను ఎందుకు అమ్మాను ఈ స్థలం అన్నట్టు ఒక మదనపాటు వాళ్ళలో నెలకొన్నాను. ఉంటుంది సార్, ఉంటుంది. పాపం ఆయన చాలా బాధపడుతుంటున్నారు సార్. అది నిజమే, వాస్తవమే సార్. ఇప్పుడు ఒక్క విషయం సార్, ఇక్కడ నడి రోడ్డు మీద ఒంటి షర్టుతో వదిలేస్తే ఏం చేయమంటారు? ఎక్కడ ఉండమంటారు చెప్పండి? దువ్వాడ శ్రీనివాస్ ఒక ఫైర్ బ్రాండ్, ఆయన వచ్చి పలాస నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా? ఎలా జరుగుతుంది సార్? మనం ఉండాలి కదా ప్రజలకి. మనం ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఉంటేనే కదా సార్, ఆయన ఒక షెల్టర్ ఉంటే కదా సార్. షెల్టర్ లేకుండా ఏం చేస్తాం సార్? ఆ షెల్టర్ కోసం నా తాపత్రం, అది నేను తప్పు చేశానా సార్? మీ తాపత్రం వెనక షెల్టర్ కల్పించారు, కానీ ఆయన బాగానే ఉన్నారు. స్థలం అమ్మాను, ఇచ్చాను, ఆయనకు నీడ కల్పించారన్న సంతృప్తి అయితే ఆయన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మదనపాటు మాత్రం ఒక్కటే, స్థలం అమ్మాను, అక్కడ కట్టుకున్న ఇంట్లో మాత్రం ఆ ఆస్తి రాయాలని చెప్పి భార్య, ఆ ఇంట్లో ఆవాసం ఉండి శ్రీనివాస్ అనుకుంటూ ఏంటి, నా స్థలానికి ఇంకా 60 లక్షల రూపాయలు బాకీ ఉంది, ఈ వివాదం ముందు సద్దుమణిగిస్తారా లేకపోతే నాకు ఆస్తిని నాకు తిరిగి ఇస్తారా అని అడుగుతున్నారు. ఆయన అన్నమాటలో నిజం ఉంది కదా సార్, ఆయన అన్నమాటలో అబద్ధమేం లేదు, కరెక్ట్ మాటే అన్నారు. ఆయనకి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం నిజం, నా మీద అపారమైన నమ్మకంతో ఆయన ఇవ్వడం నిజం, ఏవీ అబద్ధం కాదు. మరి ఈరోజు వీళ్ళకి ఇన్సిడెంట్ వచ్చింది అని బాధపడడం కూడా నిజమే సార్, అది ఏకీభవిస్తున్నాం సార్. దాంట్లో ఆయన మదనపాటిని మిమ్మల్ని గౌరవించిన మనిషిగా ఆయన మదనపాటిని తీర్చడానికి ఎలా వెళ్తాం సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్వతీశం మాస్టర్కి సమస్యలకు కొలిక్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి పువ్వుల్లో పెట్టిస్తాం. ఆయన డబ్బుల గురించి ఇప్పుడు ప్రస్తావించట్లేదు. నాకు బాకీ ఉంది, నేను స్థలం అమ్మాను, నిలువు నీడలేని శ్రీనివాస్కి నిలువు నీడ కల్పించడానికి తమ్ముడు ప్రయత్నాన్ని మాత్రం నేను స్వాగతించాను. కానీ ఈరోజు ఆ డిస్కషన్ ఇక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఏదైతే చర్చ ఉందో అది మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన బాధను ఎలా తీర్చారు?
సార్ ఇప్పుడు ఈ సమస్యని చాలామంది సార్ తెలుగు ప్రజలందరూ బాధపడుతున్నారు, తెలుగు ప్రజలందరూ. మరి అలాంటిది ఆయన మనకి ఎండలో ఉన్నప్పుడు మనకు కల్పించాడని బాధపడతాడు కదా సార్. అది 100% ఆయన చెప్పిన వీడియో అయితే వినలేదు, కానీ మీరు ఏవో చెప్తున్నారో 100% నిజం సార్, నిజం. 60 లక్షలు ఆయనకి ఇస్తారా, లేకపోతే ఇచ్చిన 60 లక్షలు తీసుకున్న ఇప్పుడు ఆ ఇంటిని ఆయనకి తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తారు? ఈ గొడవల మధ్య ఎందుకు వీళ్ళకి మధ్యన ఏముండదు సార్, అలా ఎలా సార్? అది అన్నీ చేస్తాం సార్. ఇప్పుడు ఆ కుటుంబ సమస్యలను కొంచెం, అందుకే ఈ సమస్యలంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటి అర్థం కావట్లేదు. క్లారిటీగా ఉన్న ఆస్తులు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఆయనకున్న ఏకైక ఒక మంచి అలవాటు జీరో కరప్షన్. ఇది నేను బ్రదర్గా చెప్పట్లేదు, ఎవరిడీని చెప్తారు. ఆయన కరప్షన్ చేయడు, అవేం చేయడు. ఆయన గ్రానైట్ వ్యాపారాలు సంపాదించుకున్న ఆస్తులు 2, ఒకటి ఇల్లు, 2 ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉన్న ఫ్యాక్టరీ. అనూహ్యంగా ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో మంచి రేట్లు పెరిగాయని విన్నాం. మాకు అనవసరం, భగవంతుడి ఎంత వస్తే వాళ్ళ అదృష్టం, ఎంత వచ్చినా మేము కోరుకుంటాం. ఎక్కువ ఆ క్లారిటీగా ఆ సమస్యలన్నీ క్లియర్ చేసి వాళ్ళే అడిగారు, అది ఇచ్చేస్తున్నాం. వెంకటేశ్వరరావు కాలనీ వాళ్ళ అన్నయ్య గారికి తాళం వేసి బయటికి పంపించిన ఇల్లు, ఒక 6-7 కోట్ల రూపాయలు కట్టిన బిల్డింగ్ మీ అందరికీ తెలుసు. మీరు ఆ విజువల్స్ కూడా ప్రజలకు ఒకసారి చూపిస్తే లోపలికి వెళ్ళి ఈ విషయం మాకు తెలుస్తుంది, నిజం ప్రజలకు తెలియాలి దయచేసి. ఇక్కడ బ్రహ్మాండమైన 7-8 కోట్లు. పార్వతీశం మేసారు మదనపాటు తీరాలి అంటే ఈరోజు ఆయన కోరిగింది ఒకటే, అక్కడి నుండి ఎవరైతే ఇంట్లో చొరబడ్డారో వాళ్ళు వెళ్ళిపోవాలి, శ్రీనివాస్ బయటికి రావాలి. ఇది జరుగుద్దా? ఆయన డిమాండ్ కరెక్ట్ సార్, అది 100% నిజం, అది కరెక్ట్ సార్. అది ఎవరైనా లా అండ్ ఆర్డర్ అదే సార్. అసలు ప్రజలు అందరూ అదే కోరుకుంటున్నారు సార్. చుట్టుపక్కల ప్రాంతీయులు ఆయన మదనపాటికి ఫుల్ స్టాప్ పెడతారు. రెడీగా ఉన్నాం సార్ మేము. మీ ఆర్టీవీ వేదిక ద్వారా ఎనీ టైం ఎనీ సెకండ్ ఆ పాయింట్ చెప్పి మీరు మీడియేట్ చేస్తే మేము దగ్గరుండి సార్. మీరు కొన్నిసార్లు అంటారు వాళ్ళు చెప్పారు మాటలు అబద్ధాలు అంటున్నారు కదా, అవి ఏవి అబద్ధాలు అయితే మీరు మాకు అడగండి, అన్నీ నేను చేయిస్తాను సార్. పార్వతీశం మేసారికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంట్లో ఆవాసం ఉంటున్నారు, 60 లక్షల రూపాయలు మీరు చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. తిరిగి ఎలక్షన్ తర్వాత ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు, కానీ ఆయన అడిగే ప్రయత్నం కూడా చేయలేదని కూడా ఆయన ఒప్పుకున్నారు. ఇస్తారన్నటువంటి ఒక అపార నమ్మకం బాబా మీద. మరి ఇంకెవరైతే దువ్వాడ శ్రీనివాస్తో ఈ వ్యవహారం నాకు సంబంధమే లేదు, బాబాయే ఉన్నారు. కానీ ఆ ఇంటి దగ్గర రచ్చన కనుక త్వరితగతిన ముగించకపోతే నేనే ఇంటికి వచ్చి తాళం వేస్తాను. పరిణామాలతో మీరు ఎదుర్కోవడం ఫేస్కున్నారా? ఇప్పుడు సార్ మాస్టర్ గారికి ఎక్కడ మేము ఆయన మా మీద ఉంచిన ప్రేమ అభిమానం కృతజ్ఞులుగా ఉంటాం ఖచ్చితంగా. అవన్నీ మా మధ్యన నేనేంటి ఆయనకి తెలుసు సార్. పార్వతీశం మాస్టర్కి నా క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడు అంత ఆస్తిని ట్రాన్స్ఫర్ చేసి రిజిస్టర్ చేశారంటే అవతలోళ్ళు మంచోళ్ళు కాకపోతే చేస్తారా సార్? ఇప్పుడు చెప్పారు కదా వీళ్ళకి దువ్వాడ శ్రీధర్ మీద కాన్ఫిడెన్స్తో అని చెప్పారు కదా, అది ట్రూ. ఆ విలువల్ని మేము కూడా కాపాడుకోవాలి కదా, ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇటు పార్వతీశం మేసారు, అటు దువ్వాడ శ్రీనివాసరావు మధ్యన బాబా నలిగిపోతున్నారు సార్. ఏముంటుంది సార్, అన్నదమ్ములం బాగుండాలని కోరుకుంటాం. కష్టంలో ఉంటే వస్తాం, వాళ్ళ సుఖంలో ఉంటే ఇటువైపు చూడం. కారులోని హైవేలో మేము ఎప్పుడు తిరుగుతుంటాం, ఎప్పుడు రాము. సమస్య ఉంటేనే దువ్వాడ శ్రీధర్ పలాస నుంచి 60 గంటలు ఇక్కడ ఉంటాడు. సమస్య లేనప్పుడు ఎప్పుడూ లేదు. 25 కేసులు బెయిల్స్ దువ్వాడ శ్రీధర్ ఉన్నాడు, ఇబ్బందులు దువ్వాడ శ్రీధర్ ఉన్నాడు, 11 నెలలు ఇబ్బంది ఉన్నారు. తర్వాత ఎప్పుడు ఉన్నాను సార్. ఎందుకు అమ్మేమని మదన పడుతున్నాడు పార్వతీశం మేసారు పడుతుంటే, ఎందుకు కొనిపించారని మదనపాటు శ్రీధర్ బాబాలో లేదా? అది లేదు సార్. అన్నయ్య నడి రోడ్డు మీద ఉన్నాడు కదా సార్ ప్రజల కోసం. పాపం ఇంత మనిషి బ్రతికాడు, ఇంటి నుంచి తాళం వేసేసారు, కోట్ల రూపాయల విలువ నుంచి బయటకు తోసినట్టే కదా సార్, గెటౌట్ అని చేసినట్టే కదా. మరి ఆయన నిలబడాలి కదా సార్. ఎక్కడుంది సార్, ఏ చట్టంలో ఉంది సార్? ఇప్పుడు ఉన్న దాంట్లో భర్తకుంటూ మీకు అన్నీ ఇచ్చుకుంటూ 10% భర్తకు ఉండాలి కదా సార్. మరి ఫ్యూచర్ ఆయనకు రేపొద్దున అనారోగ్యాలు ఆరోగ్యం ఏముంది సార్? ఇప్పుడు ఆఫ్టర్ కరోనా పరిస్థితులు ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అన్నీ ఆయనకి ఇచ్చాడు, నాడు రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా ఇచ్చేస్తే ఆ ఇంట్లో ఉంటే కదా సార్ రేపొద్దున్న పిల్లల చదువులు బాగోగులు ఇవన్నీ జరుగుతాయి కదా సార్. మరి ఆయన్ని చూసుకోవాలి కదా సార్. ప్రజలతో సంబంధం ఉన్న మనిషి సార్ దువ్వాడ శ్రీనివాస్, ఏమో ఆర్డినరీ మ్యాన్ ఏం కాదు సార్. ప్రజలతో సంబంధం ఉన్న ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. నేను బ్రదర్గా చెప్పట్లేదు, ఆయనంటే చాలామంది అభిమానించిన ప్రజలు బాధపడుతున్నారు సార్ అందరూ. ఈ విషయంలో ఒకవేళ తప్పు ఉంటే ప్రజలు నా లాంటి ఫోన్ చేయొచ్చు, మీరు చేస్తున్న తప్పు అండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీ ద్వారా. ఖచ్చితంగా ఎవరైనా మా తప్పు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. మేము ఏం తప్పు చేయలేదు. ఈ విషయం ఏంటంటే వాణి గారి ఇంటి నుంచి 16-17 నెలల కిందట తాళమేస్తే నడి రోడ్డు మీదకి వచ్చిన దువ్వాడ శ్రీనివాసు అదే ఇంటికి మేము ఇలాగ వెళ్ళామా? ఆడపిల్లలు తప్పు,
తెగే వరకు లాగింది ఆవిడ. అధిష్టానం ముందు కూడా చెప్పారు డివోర్స్ కావాలని, టికెట్ కావాలని. అది ఇచ్చేసిన తర్వాత కూడా ఇన్ని కార్యక్రమాలు చేశారు. చేసినప్పుడు టికెట్ వచ్చిన తర్వాత ఎందుకు సార్ మరి వాళ్ళు మనం కోఆపరేట్ చేశాం కదా, మరి ఎందుకండి వీళ్ళందరూ వచ్చి నెగోషియేషన్ జరిపించుకోలేదు? మీకు అన్నయ్య గారికి బ్లాక్మెయిల్ చేసిన టికెట్ వచ్చింది కదా, ఎందుకు ఆ రోజు మరి నెగోషియేషన్ జరిపించుకొని ఈ కార్యక్రమంతో ఆ రోజు ఎందుకు చేసుకోలేదు? అంటే ఆ రోజు నిడవనీళ్ళు అర్జెంట్లో కానుండి పార్వతీశం మాస్టరు మేము కలిసే సైట్ లేకపోతే, సైట్ ఉంటే కట్టడం పెద్ద విచిత్రం కాదు సార్. ఆ తర్వాత దాని మీద అన్నయ్య గారు ఎక్కడెక్కడ అప్పులు చేసి ఏ బాధపడేదో కట్టుకున్నాడు. ఆయనకున్న వ్యాపారాల్లో అట్లా పోతే కట్టుకున్నాడు. ఆ తదనంతర కార్యక్రమం నాకు సంబంధం లేదు, సైట్ వరకు నాది. ఎందుకు సార్ మరి ఒకసారి ఆలోచించాలి ఇదంతా. ఇదే కానీ ఇల్లు లేకపోతే ఈ పాటికి పరిగెట్టొచ్చో రాసేయండి అంటారు కదా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు నిలబడితే కదా సార్. అంటే ఇల్లు పునాది వేసిన ముహూర్తం బాగోలేదా ఏంటి? 16 నెలల తర్వాత మళ్ళీ వివాద రోడ్డు మీదకు లేదు సార్. ఇది అంతా సార్ చెయ్యాలని ఇప్పుడు ఏమైనా ఉంది సార్ ఇష్యూలో? ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఇష్యూస్లో ఏముంటుంది? భార్యాభర్తలకు గొడవ వస్తే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. అది ఒక సిస్టమ్. చివరికి కూడా మళ్ళీ పెద్ద మనుషుల దగ్గర కోర్టులో సెటిల్మెంట్స్ అవుతుంటాయి. దీంట్లో ఏముంది సార్? పోనీ ఇప్పుడు ఏమీ జరగకుండా మీ మీడియా ద్వారా, మీలాంటి పెద్దల ద్వారా, ఎవరి ద్వారా అయినా వస్తే రెడీగా అతనికి ఉన్నవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నిట్లో చెప్పారు సార్. అతని సోదరుడిగా నేను ఖచ్చితంగా అతని మీద నమ్మకం లేకపోయినా నేను దగ్గర ఉండి చేయిస్తాను అంటున్నాను. ఏం ఫ్యాక్టరీ కోరారు, చేయించమన్నామా? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయమస్తామన్నదా? వెంకటేశ్వర కాలనీలో మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి బంగ్లా మేము చేయమన్నామా? లేకపోతే తక్కిన కార్యక్రమం నేను చేయమన్నామా? తెగే వరకు లాగారు. లాగిన తర్వాత లాస్ట్ ఈ అంశంకి నా తదనంతరం ఇది రాయండి అంటున్నారు. మళ్ళీ తదనంతరం రాశారనుకోండి, ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు? అప్పుడు అప్పు ఉంటుండగా అది రాయమండం వాళ్ళ అంతవరకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, అప్పు తీర్చిపోనే రాసేయడానికి సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చు. అలా ఉండదు సార్. ఇప్పుడు అతను మాకు ఒక ఆస్తి ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేస్తారని మాది అయిపోద్ది సార్. వాళ్ళకి మేము చెక్కులు ఇచ్చాం కదా. అమ్మో అది ఎలా అవుతుంది సార్? అది జరిగే పని కాదు సార్. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు సార్. ఆ రోజు కష్టాల్లో మనం చేశారు. అప్పు తీర్చడాన్ని పక్కన పెడితే ఆయనకున్నటువంటి మదనపాటును తీర్చడంలో మీరు చేయబోయే ప్రయత్నం ఏంటి? ఇప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సార్. నిజాలు రోజు రోజుకి తెలుస్తున్నాయి ప్రజలందరికీ నిజం తెలుస్తుంది. ఎందుకో మరి దురదృష్టం వారికి తెలియట్లేదు. తెలుసుకోవాలి, సంయమనం పాటించాలా. ఇప్పుడు మీకు ఒక ఆస్తి ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేనున్నాను సార్ దువ్వాడ శ్రీధర్. ఇప్పుడు నా పేరున కొన్ని ఆస్తులు ఉంటాయి సార్. కొన్నిసార్లు వీలునామాలు రాస్తాం, కొన్నిసార్లు వీలునామాలు రాయం సార్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన మనిషి జీవితం 100 నుంచి 120 సంవత్సరాలు, ఎప్పుడైనా చనిపోయాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు సార్ వారసులు? ఏం చేస్తారు? భార్య ఎంఆర్ఓ ఆఫీస్కి పెడితే లీగల్ హైర్ సర్టిఫికేట్ ఇస్తారు. లీగల్ హైర్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుంది సార్? ఏముంది సార్ ఇది? సో ఇవన్నీ ఆల్ ప్రాపర్టీస్ సెల్ఫ్ ఎక్యూర్డ్ ప్రాపర్టీస్, ఇవి పిత్రార్జితం కాదు. మీకు అలా రాసేస్తాం అంటున్నాడు ఆయన. ఇచ్చింది అర్జెంటుగా తీసుకొని రాసుకొని వెళ్ళిపోకుండా సారీ అక్కడికి అది క్లారిటీ చేయకుండా తప్పుగా మాట్లాడి వెళ్ళిపోకుండా అక్కడికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఆలోచిస్తే, సంయమనం కొద్దిగా కోపం తగ్గించుకొని ఆలోచిస్తే ఇక్కడ ఏం లేదు సార్. మీకు చెప్పింది అర్థమైంటుంది అనుకుంటాను. కనుక ప్రస్తుతం ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఇంటి స్థలాన్ని విక్రయించినటువంటి పార్వతీశం మేషార్ ఎందుకు ఈ స్థలాన్ని విక్రయించాలని మదనపడుతుంటే, 16 నెలల క్రితం ఇంటి నుంచి బయటికి భార్య పిల్లలతో గెంటించబడినటువంటి అన్నను ఎట్టి పరిస్థితుల్లో టెక్కల్లో నిలువు నీడ కల్పించాలని చేసిన ప్రయత్నంలో మేషార్ని ఒప్పించి ఆ రోజు కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి 1,20,00,000 రూపాయలు విలువ చేసిన స్థలాన్ని అయితే మాత్రం సేకరించడంగా అది ఆయన రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కాకపోతే 60 లక్షలు ఇవ్వడం అన్న మాట మాత్రం వాస్తవం. ఆ డబ్బులు ఇచ్చేందుకు కొంత సమయం కావాలని చెప్పి అడిగారు. ప్రస్తుతం ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి వివాదం కారణంగా మేషార్ మదనపాటును తాను కూడా ఏకీపిస్తాం, ఈ సమస్య పరిష్కారం దిశగా ఇరు కుటుంబాలకు సంబంధించిన రక్త సంబంధికులు చర్చలు నడుపుతున్నారు. ఈ చర్చల్లో వారి తరపు నుండి మాత్రం ఒక స్పష్టత రావడం లేదు సరికదా. రోజు రోజుకి సమస్యలను జటిలం చేసుకునే విధంగా వ్యవహరించడానికి మాత్రం తమకు కూడా బాధిస్తుంది. స్థలం ఇచ్చినటువంటి యజమానికి డబ్బులు బాకీ ఉన్నా కూడాను ఆయన ఏనాడు కూడా డబ్బులు ఇవ్వమని అడగకుండా ఈరోజు ఆ స్థలం దగ్గర జరుగుతున్నటువంటి ఆ కుటుంబ కలహాలు మాత్రం ఆయన కంటతడి పెట్టించేలా చేస్తున్నాయి. అటువంటి పరిణామాల నుంచి మేషార్ని త్వరితగతిగా విముక్తి కలిగించే దిశగా తాను ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పి శ్రీధర్ బాబా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.